లీక్ వీర్ల గురించి దీనికి పరిష్కారం, శాశ్వత పరిష్కారం. ఈ లీక్ వీర్లు ఎవరున్నా కానీ గుర్తించినా కానీ వాళ్ళని కంట్రోల్ చేయడం కష్టం. ఎలా వీళ్ళని గుర్తించడం ఎట్లా? నిజానికి ఒక ఆఫీసరు ఆ పార్టీకి అనుకూలంగా ఉండొచ్చు. చాలా మంది మంత్రులను అయితే మార్చబోతున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. ఇటువంటి విషయాలన్నీ దృష్టిలో పెట్టడం కొంతమంది మంత్రులు మాత్రం తీసేయడం ఖాయం. ఇచ్చిన హామీలు చేయలేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు మెజార్టీ హామీలను అమలు చేయలేదనే విమర్శ అయితే ఉంది. కానీ ఇప్పటికైనా ప్రభుత్వం అంటే కాంగ్రెస్ సర్కారు తను చేసిన పనులు చెప్పుకోలేకపోతుంది గట్టిగా. నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు పూర్తి కాబోతుంది. ఇదే సందర్భంలో సంబరాలు చేసుకోవడానికి కూడా సర్కారు ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా సిద్ధమవుతుంది. కానీ సెక్రటరియట్ సంబంధించిన వార్తల విషయంలో అలాగే అధికారుల తీరు విషయంలో మాత్రం పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. 2 ఏళ్ల పాలన పూర్తి కావస్తున్నప్పుడు కూడా ఇంకా అధికారులు మాత్రం గత బీఆర్ఎస్కు అనుకూలంగా ఉన్నారని ప్రచారం. ఇదే సందర్భంలో బీఆర్ఎస్కు ఎప్పటికప్పుడు కూడా సమాచారాన్ని కీలక నేతలు కూడా చేరవేస్తున్నారని ఒక ఇటు విమర్శలు కూడా వస్తున్నాయి. వాస్తవానికి ఏం జరుగుతుంది? అధికారులు నిజంగానే ప్రభుత్వానికి సహకరించట్లేదా? ఒకనాటి బీఆర్ఎస్ పార్టీకే ఎప్పటికప్పుడు కూడా కీలకమైన సమాచారాన్ని ఇస్తున్నారా? సెక్రటరియట్లో ఏం జరుగుతుంది? సెక్రటరియట్లో లీకు వీరులెవరు? అలాగే ప్రభుత్వ శాఖల్లో ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ వెంకటరాజు గారు ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్తే సతీష్. 2 ఏళ్ల పాలన పూర్తిగా పోతుందని ఒకవైపు సంతోషం, మరోవైపు అధికారుల పట్టు ఇంకా సర్కారుకు లేదు. ఇంకా అధికారులు కూడా చెప్తే వినట్లేదు, అధికారుల చేతుల్లోనే ఇంకా సర్కారు ఉందన్నట్టు కూడా విమర్శలు వస్తున్నాయి. నిజమేనా సతీష్? అంటే అధికారులు చెప్తే వినట్లేదు, అందరు అధికారులు అట్లా అనేది లేదు. కానీ కొంతమంది అధికారులు మాత్రం ఈ గవర్నమెంట్ అంటే కాంగ్రెస్ సర్కారులో పైకి నటిస్తున్నారు. కొంతమంది మాత్రం సీఎం మంత్రులు చెప్పగానే సరే సార్ వెంటనే చేసేస్తాము, మీరు ఏం చెప్తే అది చేస్తామంటున్నారు. కానీ ఆ తర్వాత వాళ్ళ ఏం చేయాలనో అదే చేస్తున్నారు అనేది మాత్రం మెజార్టీ మంత్రులు ఇంటర్నల్ మీటింగ్స్లో ఈ విషయాన్ని చెప్తున్నారు. కానీ బయటికి మాత్రం ఈ విషయం చెప్పలేదు. ఎందుకంటే ప్రభుత్వము ఇంకా పట్టు సాధించలేదు, అధికారులు ఇంకా వినట్లేదని వాళ్ళు ఓపెన్గా చెప్తే కొంత ఇబ్బందికరంగానే ఉంటుంది. ఆ ఉద్దేశంతోనే చాలామంది ఇంటర్నల్గా మాత్రం చెప్తున్నారు, ఇక పలానా అధికారి నేను చెప్పినా వెంటనే చేస్తా అన్నాడు, కానీ మళ్ళీ రొటీన్గా ఎప్పటికప్పుడు వాళ్ళు ఏం చేయాలనో మేము పెట్టిన సిఫారసు లెటర్లు కానీ మేము పంపించిన ఫైల్స్ కానీ వాళ్ళు కొర్రీలు వేస్తున్నారు అనేది మాత్రం ఇంటర్నల్గా చెప్తున్నారు. ఇది నిజానికి ఎందుకు జరుగుతున్నది అనేది అంటే రేవంత్ రెడ్డి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత కొంత ఆయన అధికారుల పనితీరు ఏంటి, ఎవరు మనకు అనుకూలంగా ఉంటారు, ఎవరు ఏ మేరకు పనిచేయగలుగుతారు అనేదాన్ని ఆయన పరిశీలించడానికి కొంత టైం తీసుకున్నట్టు నాకు అనిపిస్తుంది. కొంతమంది అధికారులకు నిజానికి ఆయన పీసీసీ అధ్యక్షుడు ఉన్నప్పుడే చాలామంది అధికారులు ఆయనతో కొంత టచ్లో ఉండేవాళ్ళు. ఇక్కడ అంటే బీఆర్ఎస్ హయాంలో జరుగుతున్న కొన్ని ప్రజలకు వ్యతిరేకంగా ఉన్న నిర్ణయాలకు కూడా ఆయనకు సమాచారం సేకరించిన దాఖలాలు అప్పటి సర్కార్లో ఉన్నాయి. దాంతో ఏ అధికారి ఏంటి అనేది ఆయనకు బాగా తెలుసు. అయినా కానీ కొంత మాత్రం ఇప్పటికీ విమర్శ ఉంది. అధికారి ఆయనకు ఎలాంటి వ్యక్తో ఎలాంటి సామర్థ్యం ఉందో తెలిసినా కానీ ఇంకా కూడా అధికారుల విషయంలో ట్రాన్స్ఫర్లు వరుసగా ప్రతి నెలకు 2 నెలలకు ఒకసారి పెద్ద ఎత్తున ట్రాన్స్ఫర్లు అవుతున్నాయి. ఏం జరుగుతుంది అసలు? అంటే ట్రాన్స్ఫర్లు ఎట్లా జరుగుతాయి సతీష్ అంటే ఒక అధికారికి ఒక పని అప్పచెప్తారు, ఒక శాఖకు పని అప్పచెప్తారు. ఆ అధికారి ప్రభుత్వం చెప్పిన విధంగా చేయాలి. ఆ మేరకు ఆయన చేసుకోవాల్సిన బాధ్యత అతను. ఎందుకంటే ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటుండే ప్రజల సొమ్ము అంటే ప్రజలు పెట్టిన ట్యాక్స్ను ఇచ్చిన ట్యాక్స్ రూపంలో వాళ్ళు జీతాలు తీసుకుంటారు కాబట్టి వాళ్ళు చేయాలి. దాంతో ఆ అధికారికి పని అప్పచెప్పిన తర్వాత ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన సెక్రటరీ కానీ డైరెక్టర్గా బాధ్యత అప్పచెప్పిన తర్వాత ఆ పని ఇన్ టైంలో ప్రభుత్వం ఆశించిన తీరులో చేయకపోతే అతన్ని అక్కడి నుంచి తప్పించి వేరే అధికారిని వేసుకునే అధికారం ఏ ప్రభుత్వానికైనా ఉంటుంది. కానీ కొంతమంది అధికారుల విషయంలో అంచనాలు కంటే భిన్నంగా పనిచేస్తున్నారనే టాక్ ఉంది. ఎందుకంటే పలానా ఓ మల్లయ్య అనే ఒక ఆఫీసర్కి ఒక బాధ్యత, అంటే మల్లయ్య అంటే మల్లయ్యనో పుల్లయ్యనో సోమయ్యనో ఎవరో సమన్ పర్సన్కి ఆయన మంచిగా పనిచేయగలుగుతాడు, ప్రభుత్వం యొక్క
ఆలోచనకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటాడు. ప్రభుత్వం చెప్పిన విధంగా ప్రజలకు తన డిపార్ట్మెంట్కి సంబంధించిన పనులు చేస్తారని ఆశించిన అధికారులు ఆ తర్వాత తీరా వాళ్ళకి బాధ్యతలు అప్పచెప్పిన తర్వాత అట్లా చేయలేని దాఖలు ఉన్నాయి. దాంతో చాలామంది అధికారులను అట్లనే తప్పించాడు. అందులో భాగంగా సరే ఒక విమర్శ కూడా ఉండొచ్చు, ఏంటంటే ఒకే శాఖలో ఈ 6 నెలల్లో లేకపోతే ఈ 2 yearsలో 2-3 ట్రాన్స్ఫర్ చేయడం ఏందనేది విమర్శ కూడా ఉంటుంది సహజంగా. అంటే అధికారులపై ఒక అభిప్రాయం, ముందు ఒక అభిప్రాయం, తర్వాత బాధ్యతలు అప్పచెప్పిన తర్వాత మరో అభిప్రాయం రావడం సహజంగా ఉంటుంది. కాబట్టి ప్రభుత్వంలో ఆ ట్రాన్స్ఫర్లు జరగడము, ఒక శాఖ నుంచి ఇంకో శాఖ అప్పచెప్పడం సహజంగా జరుగుతుంది. కానీ అదే సమయంలో ఒక రాజకీయ విమర్శ కూడా ఉంటుంది. ఏంటంటే ప్రభుత్వానికి అధికారుల మీద ఒక అవగాహన లేకపోవడం, ఏ అధికారి ఏ పని చేయగలుగుతాడు అనేది ముందు ఒక అంచనా లేకపోవడంతోనే ఇలా తరచుగా ట్రాన్స్ఫర్ జరుగుతున్నాయి అనే విమర్శ కూడా ఉంటుంది. సేమ్ టైం లేటెస్ట్ న్యూస్ అయితే హెల్త్ పాలసీ గురించి ప్రభుత్వం చాలా జాగ్రత్తగా ఆ విషయంలో వెళ్తున్న సమయంలో ఆ పాలసీ సంబంధించిన కీలక సమాచారాన్ని ఒకవైపు కేటీఆర్ చేతిలోకి వెళ్ళింది. ఇంత పగడ్బందీగా ముందుకెళ్తుంటే ఆ ఉన్నట్టు కూడా ఆ డేటా మొత్తం కూడా అధికారులు ఇచ్చారా, లేకపోతే ఆ క్యాబినెట్ సంబంధించిన మంత్రులు ఇచ్చి ఉంటారా, అసలు ఏం జరిగింది కానీ మొత్తానికి ఈరోజు ప్రతిపక్షాలు అయితే మాత్రం తీవ్ర ఎత్తున డేటాతో సహా యుద్ధం చేస్తున్నాయి. ఒక రకంగా ప్రభుత్వం కూడా ఇరుకున పడ్డట్టు కూడా అనిపించింది. హిల్ట్ పాలసీ విషయంలో నిజంగా ఏం జరిగిందంటారు? అంటే హిల్ట్ పాలసీ సంబంధించిన విషయంలో ప్రభుత్వము, అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వము కంటే ముందే ఈ పాలసీని ఏదైతే ఇప్పుడు టీఆర్ఎస్ చేస్తున్న విమర్శలు ఏవైతే ఉందో, ఒక ల్యాండ్ ఇండస్ట్రీలకు సంబంధించిన ల్యాండ్ను ట్రాన్స్ఫర్మేట్ చేయడం, అంటే వేరే అవసరాలకు ఉపయోగించుకోవడం, రెసిడెన్షియల్ కానీ లేకపోతే ఇతర వాణిజ్య పర్పస్ కోసం కమర్షియల్ కాంప్లెక్స్లు కట్టడం కోసం కానీ ఈ యొక్క పాలసీ బీఆర్ఎస్ హయాంలోనే స్టార్ట్ అయింది. నిజానికి ఎన్నికల టైంలోనే వాళ్ళు ఆ పాలసీని, ఎన్నికలకు ముందు 6 నెలల ముందు ఆ పాలసీని స్టార్ట్ చేశారు. అంతకంటే ముందు 2020లో గ్రిడ్ అనే ఒక పాలసీ తెచ్చారు. ఆ గ్రిడ్ పాలసీలో కూడా దాదాపుగా సైమిల్టేనియస్ ఇవే, అంటే ఒక ఇండస్ట్రియల్ ఏరియాలో ఒక వ్యక్తికి ప్రభుత్వం భూమి కేటాయించి ఉంటే అక్కడ ఇండస్ట్రీ ప్రస్తుతం పనిచేయడానికి అనుకూలంగా లేకపోతే, అంటే కాలుష్యం వల్ల అక్కడ నుంచి వేరే దగ్గర తరలించాల్సిన అవసరం ఉంటే ఆ స్థలంలో కమర్షియల్ కాంప్లెక్స్లు కట్టుకోవచ్చు, ఐటీ పార్కులు కూడా నిర్మించుకోవచ్చు. అందులో కొంత సగ భాగాన్ని ఐటీ పార్కు, మిగతా సగ భాగాన్ని కమర్షియల్ పర్పస్ కోసం, రెసిడెన్షియల్ పర్పస్ కోసం ఉపయోగించుకోవచ్చు అని 2020లోనే బీఆర్ఎస్ గవర్నమెంట్ గ్రిడ్ పాలసీ తెచ్చింది. దాని కొనసాగింపుగానే 2023లో ఎలక్షన్ టైంలో ఈ పాలసీ, అంటే అజామాబాదు, బాల్నగరు, ఇంకో హఫీజ్పేట్, ఈ 3 ప్రాంతాల్లో కూడా ఉన్న ల్యాండ్స్ని కూడా లీజులో ఉన్న వాళ్ళు 100% పేమెంట్ కట్టి, లీజు కాక ఇంకో సెకండ్ లీజు ఎక్కుతున్న వాళ్ళైతే 200% ఫీజు కట్టి ప్రభుత్వానికి ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం ఆ రోజు ఇచ్చింది. దాని కొనసాగుతూనే ఇప్పుడు ఈ కాంగ్రెస్ సర్కార్ ఇచ్చింది. కానీ ఇక్కడ అందరూ ఆశ్చర్యానికి గురైన విషయం ఏంటంటే సతీష్, ఒక పాలసీ తయారవుతున్న సమయంలోనే ప్రభుత్వంలో కొంతమంది కీలక అధికారులకు ఆ పాలసీని తయారు చేసే బాధ్యత అప్పచెప్తారు సహజంగా. ఆ టైంలోనే ఆ పాలసీ సంబంధించిన అంశాలు బయటికి వచ్చాయి. అవి కేటీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బయటికి చెప్పాడు. నిజానికి ఆ పాలసీలో కొన్ని విషయాలు కొత్త విషయాలు అనుకోవచ్చు, కానీ మెజారిటీ విషయాలు పాతవే. అయినా కానీ కేటీఆర్ దగ్గరికి ఎలా పోయింది అనేది పెద్ద బహిరంగ రహస్యంగా ఉంది. అధికారులు దాన్ని చెరవేశారా, అసలు ఎవరు అతనికి పంపించారు అనేది ఇప్పటికీ సర్కారు ఆలోచిస్తుంది. దీనికి సంబంధించి ఏంటంటే అధికారుల కంటే కూడా కొంతమంది రాజకీయ నాయకులు కూడా ఆ సమాచారాన్ని, అంటే కాంగ్రెస్లో ఉన్న రాజకీయ నాయకులు కూడా మంత్రులు అనేవి కూడా విమర్శలు ఉన్నాయి. వాళ్ళు ఎవరు అంటే వాళ్ళకి ఇష్టం ఆ పాలసీ పైన ఇష్టం లేని వ్యక్తులు మంత్రులు అయినా చెప్పుండొచ్చు, లేకపోతే అధికారులైనా చెప్పుండొచ్చు అనే ఒక టాక్ ఉంది. కానీ ఇది నిజానికి ఏ ప్రభుత్వానికైనా ఇది ఒక రకమైన పెద్ద సవాలే. ఒక ప్రభుత్వంలో సంబంధించిన సమాచారం అంటే ఒక కీలకమైన సమాచారం, అంటే ప్రభుత్వమే ఆ సమాచారాన్ని బహిర్గతం చేయాలి. బహిర్గతం చేయడానికి ఒక పాలసీ రూపంలో కానీ, జీవో రూపంలో కానీ, మంత్రుల ప్రకటనలో కానీ, సీఎం స్వయంగా ప్రకటించే రూపంలో మాత్రమే ఈ మార్గాల ద్వారానే ప్రభుత్వం సంబంధించిన నిర్ణయాలు ప్రజలకు వెళ్ళాలి. కానీ ప్రజలకు వెళ్ళాల్సిన వేలో వెళ్ళకుండా, అంటే ప్రభుత్వం ద్వారా వెళ్ళకుండా అపోజిషన్ పార్టీకి వెళ్ళడం మాత్రం కొంత ఇది ఇంటర్నల్గా చాలామంది మంత్రులు మాత్రం కొంత షాక్ గురయ్యారు. ఎలా జరిగింది ఏందనేది మాత్రం కొంత ఇబ్బందిగానే వాళ్ళు ఫీల్ అయినట్టు నాకు అనిపించింది నేను మాట్లాడితే. సీఎం అయితే మాత్రం దీనిపైన ఆరా తీసినట్టు తెలిసింది, సీరియస్ అయినట్టు తెలిసింది. అలాగే విజిలెన్స్ విచారణ కూడా
చేసినట్టు కూడా తెలిసింది. ఈ సందర్భంలో తెలిసే అవకాశం ఉంటుందా ఎవరు ఈ సమాచారాన్ని లీక్ చేశారని? అంటే ఈ సమాచారాన్ని లీక్ ఎవరు చేశారు అనేది అని నేను కూడా చాలామంది సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లని అడిగినప్పుడు వాళ్ళు కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు చెప్పారు. అంటే దాదాపుగా బ్యూరోక్రాట్స్ అంటే కూడా ఐఏఎస్ ఆఫీసర్లు అంటే కూడా రాజకీయ పార్టీలు వస్తుంటాయి పోతుంటాయి 5 ఏళ్ళకి ఒకసారి. ఒక ప్రభుత్వం ఒక పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 5 ఏళ్ళు ఉంటుంది, ఆ తర్వాత ఇంకో పార్టీ రావచ్చు, ఆ పార్టీ కొనసాగవచ్చు ప్రజలు తీర్పిచ్చిన మేరకు. కానీ వాళ్ళు చెప్పేది ఏంటంటే చాలామంది బ్యూరోక్రాట్స్ కొన్ని పార్టీలకు అటాచ్ అయి ఉంటారు, ఆ పార్టీలతో వాళ్ళకున్న సంబంధాలు కొనసాగిస్తుంటారు. అంటే బీఆర్ఎస్ ఆయన చెప్పేది ఏంటంటే ఒక్కరే కాదు, 2-3 బీఆర్ఎస్ హయాంలో చాలామంది ఆర్థికంగా ప్రయోజనం పొందిన అధికారులు ఉన్నారు, ఐఏఎస్లు, సీనియర్ ఐఏఎస్లు. బీఆర్ఎస్ ఆ విధంగా వాళ్ళని ఎంకరేజ్ చేసింది. వాళ్ళు చేసిన తప్పిదాలను కూడా, అంటే ఐఏఎస్లు చేసిన తప్పిదాలను కూడా అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదు. అదేవిధంగా అప్పటి పాలకులకు అనుకూలంగా కూడా ఈ ఐఏఎస్లు ఉన్నారు, వ్యవహరించారు. ఆ మేరకు కూడా జీవోలు ఇవ్వడం కానీ ఇచ్చిపుచ్చుకోవడం జరిగింది. ఆ జరిగిన దాంతోనే ఆ సంబంధాలు కొనసాగిస్తున్న అధికారులు సమాచారాన్ని ఇవ్వచ్చు, ఇచ్చి ఉండొచ్చు అనేది కొంతమంది ఆఫీసర్లు ఉన్నారు. కానీ ఈ సర్కార్లోనే ఇటువంటిది ఉందా అంటే గతం నుంచి ఉందంటాడు కొంతమంది, అంటే చాలా మంది. రెగ్యులర్ గా జరిగే ప్రాసెస్ ప్రభుత్వాలు ఏది మారినా కొంతమంది అధికారులు మాత్రం ఉంటారు. అంటే కొంతమంది ఇలా 3 రకాలు ఉంటారు. ఒకరేమో బ్యూరోక్రాట్స్ ఎలా ఉంటారంటే ఒకరేమో మాకు పార్టీలతో సంబంధం లేదు, మాకు బిజినెస్ రూల్స్, అంటే బిజినెస్ రూల్స్ అంటే పాలనకు సంబంధించిన నిబంధనలు ఏమున్నాయో సర్వీస్ రూల్స్, మన బిజినెస్ రూల్స్, అడ్మినిస్ట్రేషన్ రూల్స్, ఆ రూల్స్ ప్రకారం మేము నిర్ణయాలు తీసుకుంటాం, ఆ మేరకే మేము ముందుకు వెళ్తాం. ఒకవేళ అందుకు విరుద్ధంగా ఉంటే మేము మా యొక్క డిసిడెంట్ అంటే మా యొక్క వ్యతిరేకతను ఆ ఫైల్ మీద రాస్తామనే ఆఫీసర్లు. అంటే ఈ పార్టీ ఆ పార్టీతో సంబంధం లేకుండా కేవలం రూల్స్ ప్రకారం ముందుకు వెళ్ళే న్యూట్రల్ ఆఫీసర్లు. న్యూట్రల్ కాదు, వాళ్ళు సర్వీస్ రూల్స్ ఉన్నాయి, రూల్స్ ప్రకారమే వెళ్ళేవాళ్ళు. ఇక రెండో వాళ్ళు ఏంటంటే ఈ ఒక పార్టీతో అనే పార్టీతో అటాచ్ ఉంటే అనే పార్టీకి సంబంధించిన విషయాలతో ఎప్పటికప్పుడు వాళ్ళకి చేరవేయడం, లేకపోతే గతంలో ఆ పార్టీ రూలింగ్లో ఉంటే ఆ పార్టీతో ఎప్పటికప్పుడు సంబంధాలు కొనసాగిస్తూ ఈ ప్రభుత్వంలో జరిగే విషయాలను చెప్పేటోళ్ళు ఉంటారు. అలాగే ఈ పార్టీకి అనుకూలంగా వాళ్ళు కూడా ఉంటారు. ఇలా 3 రకాలుగా ఉంటారు. ఇంకో కొందరు ఏమంటే ఈ పార్టీకి ఆ పార్టీకి సంబంధం లేకుండా ఏ పార్టీ మాకు ప్రియారిటీ ఇస్తే ఆ పార్టీకి మేము అనుకూలంగా ఉంటుంటాం. అట్లా ఇప్పుడు చాలామంది అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కొంతమంది ఆఫీసర్లు గతంలో బీఆర్ఎస్ టైంలో చాలా కీలకమైన పోస్టుల్లో పనిచేశారు. వాళ్ళే ఇప్పుడు కూడా ఈ రేవంత్ రెడ్డి సర్కార్లో కూడా కీలకమైన శాఖలు. ప్రశ్న అడుగుతాను, ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా మంది కూడా మొత్తం కూడా పాత అధికారుల పైన చాలా మందికి అప్పుడు వార్తలు కూడా వచ్చాయి, వాళ్ళందరినీ కూడా పక్కా పెట్టేస్తారు, కొత్త వాళ్ళకి అవకాశం కల్పిస్తారని ప్రచారం జరిగింది. కానీ అప్పుడైతే ఎవరైతే కీలకంగా వ్యవహరించారో, ఎవరిపైతే విమర్శలు ఉన్నాయో వాళ్ళకే పెద్ద పీట కూడా ఈ సర్కారు కూడా వేసింది. ఎగ్జాంపుల్ జయేష్ రంజన్ అవుతుంది, కొంతమంది కూడా వాళ్ళకి నవీన్ మిట్టల్ అవుతుంది. అట్లా చాలామంది కూడా అదే ప్రాధాన్యత, అంతకన్నా ఎక్కువ కూడా ప్రాధాన్యత కూడా ఇచ్చారన్న విమర్శలు కూడా ఉన్నాయి. నిజమే. నిజానికి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పాత వాళ్ళ మీద అందరినీ కూడా పక్కన పెట్టేస్తానని అనుకున్నాడు. కానీ మనకున్న క్యాడర్ స్ట్రెంత్ అంటే ఒక రాష్ట్రానికి ఎంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు అవసరం అనేది కేంద్రంలో ఉన్న డిఓపిటి అంటే ఈ ఐఏఎస్ ఆఫీసర్కి సంబంధించిన హెచ్ఆర్ విభాగం ఢిల్లీలో హోంశాఖ పరిధిలో ఉంటుంది. వాళ్ళు మన ప్రభుత్వానికి కావాల్సిన అంటే మన రాష్ట్రానికి కావాల్సిన ఐఏఎస్లు 170 నుంచి 180 మధ్యలో ఉండొచ్చు. వాళ్ళని కేటాయించిన తర్వాత ఇందులో పనిమంతులు ఎవరు అనేది రూలింగ్ పార్టీ గుర్తించాలి. అందులో కలెక్టర్లు పనిచేయాలి, కలెక్టర్గా కొందరికి ఇవ్వాలి, కొందరు హెచ్ఓడీలకు ఇవ్వాలి, కొందరిని సెక్రటరీలకు తీసుకోవాలి, కొందరిని జిల్లాల కలెక్టర్తో పాటు మిగతా విభాగాలకు కూడా బాధ్యతలు అప్పచెప్పాల్సిన అవసరం ఉంటుంది. అయితే సెక్రటరియట్లో పనిచేసే వాళ్ళే చాలా కీలకమైన వాళ్ళు. వీళ్ళే ఇందులో ఉన్న వాళ్ళను ఎవరు మనకు అనుకూలంగా ఉంటారు అనేది రేవంత్ రెడ్డి చూసినప్పుడు ఆ రోజు అంటే బీఆర్ఎస్ హయాంలో ఎవరైతే కీలకమైన శాఖలో ఉన్న వాళ్ళే సరైన పనిమంతులు అనేది ఆయన ఒక నిర్ణయానికి వచ్చున్నారు. అందుకే వాళ్ళనే కొనసాగిస్తున్నాడు ఎన్ని విమర్శలు ఉన్నాయని. అయితే మిగతా వాళ్ళకి ప్రియారిటీ ఇద్దామా, వాళ్ళకు మిగతా కీలకమైన శాఖలు అప్పచెప్దామా అని ఆలోచించినప్పుడు వాళ్ళు పని చేయలేరు అనేది కూడా ఆయనకు కొంత ఫీడ్బ్యాక్ వచ్చి ఉండొచ్చు. దాంతో వాళ్ళకు ఇవ్వలేక పాత వాళ్ళనే కొనసాగిస్తున్నారు అనేది వాళ్ళకి సంబంధించిన సీఎం సంబంధించిన సన్నిహితులు చెప్తున్నారు.
సో ఎలా వీళ్ళని గుర్తించడం ఎట్లా? ఒకవైపు సంక్షేమము అభివృద్ధి అని చెప్పుకుంటూ పోతున్నారు, ఒకవైపు ఈ ప్రతిపక్షానికి ఎప్పటికప్పుడు కూడా సమాచారం చేరవేస్తుంటే ఎలాగో పాలసీ సంబంధించిన రూపకల్పన ప్రాథమిక దశలో ఉన్నప్పుడే మొత్తం సమాచారం అంతా బయటికి వెళ్ళిపోయే దశలో కొన్ని ప్రాజెక్టు కూడా ఆగిపోయే పరిస్థితి ఉంది. ఎగ్జాంపుల్ మూసీ అయితేంది, ఇటు RRR, ఇటు ఈ మెట్రో సంబంధించి ఏది ముందుకు పోదామన్నా కానీ ఇటు స్టార్ట్ చేసిరో లేదో విమర్శలు, అప్పటికప్పుడే దీన్ని ఆగాల్సిన పరిస్థితి వచ్చింది. దీనికి ఎట్లా పరిష్కారం? అంటే సతీష్, ఒక ఆఫీసర్ను నిజానికి ఒక ఆఫీసరు ఆ పార్టీకి అనుకూలంగా ఉండొచ్చు, అంటే అధికారంలో దిగిపోయిన పార్టీకి, అంటే బీఆర్ఎస్ పార్టీకే అనుకూలంగా ఉండొచ్చు. కానీ అటువంటి వ్యక్తిని కూడా రూలింగ్ పార్టీకి అనుకూలంగా మలుచుకోవాల్సిన అవసరం రూలర్కు ఉంటుంది, అంటే ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళకు ఉంటుంది. అతని బలహీనతలు అంటే ఆఫీసర్కు ఖచ్చితంగా చెప్పడం, నువ్వు మా ప్రభుత్వం యొక్క ఆలోచనకు అనుగుణంగా ఉండాలి, నీకు గతంలో వాళ్ళతో స్నేహం ఉంటే వాళ్ళతో నీ స్నేహాన్ని నువ్వు ఇప్పుడు తెంపేసుకో, కేవలం మాతోనే ఉండు, మేమేం మీకు ఫేవర్ చేయమని అనట్లేదు, ప్రజలకు కావాల్సిన పాలసీలను స్కీమ్స్ను కంటిన్యూగా తీసుకెళ్లే విధంగా నువ్వు మాకు సహకరించు, లేకపోతే నేను పక్కన పెడతాము అని వాళ్ళని కంట్రోల్లోకి తెచ్చుకోవాలి. ఆ కంట్రోల్లోకి తెచ్చుకోవాలి. అయినా కానీ కొంతమంది సరే అంటూ తలూపి తర్వాత వాళ్ళు ఎవరైతే సమాచారాన్ని బయటికి చేరవేసే కార్యక్రమం ఉంటుందో వాళ్ళని గుర్తించి వాళ్ళని కట్ చేయాలి. అంటే ఫస్ట్ వాళ్ళని ఆఫీసర్లను దారిలో తెచ్చుకోవడం ఒక పద్ధతి, దారిలోకి రాని ఆఫీసర్లను కంట్రోల్ చేయాలి. అంటే ఒక ప్రియారిటీ ఉన్న శాఖలో ఉన్నాడు అనుకో, సీఎంఓలో ఉన్నారు ఒక శాఖ, సీఎంఓలోనే ఒక సెక్రటరీ ఉన్నాడు, లేకపోతే ఒక ప్రియారిటీ ఉన్న పోర్ట్ఫోలియో సెక్రటరీ ఉన్నాడు, అతను అయినా మనం చెప్పినా వినట్లేదంటే అతను తీసి అన్ప్రియారిటీ ఉన్న దానికి వేయాలి. అప్పుడే ఈ సమాచారాన్ని వేరే పార్టీకి వెళ్లకుండా ఉంటుంది. నిజానికి చాలామంది అనేది ఏంటంటే ఈ ప్రాక్టీస్ అనేది కొత్త ఏం కాదు. రేవంత్ రెడ్డి అపోజిషన్లో ఉన్నప్పుడు కూడా ఇక్కడ ఉన్న జరుగుతున్న నిర్ణయాలు కూడా ఆయనకు వెళ్ళేటి. కొంతమంది ఆఫీసర్లు అటు ఉంటారు ఇటు ఉంటారు, సహజమే. కానీ లీకేజీని తగ్గించుకోవాల్సిన ప్రయత్నం చేయాలి ప్రభుత్వం. ఆగదు కానీ తగ్గించాలి. ఆపే ప్రయత్నం కూడా చేయాలి. ఆపనప్పుడు ఎవరైతే లీక్ చేస్తున్నారో వాళ్ళని గుర్తించి పక్కన పెట్టాలి. ఈ ప్రాక్టీస్ ఇప్పుడు కాదు, గతంలోనే చాలా పూర్వం నుంచే ఉన్నది. ప్రభుత్వంలో జరుగుతున్న విషయాలు ఏంటి తెలుసుకునే ప్రయత్నము అపోజిషన్ పార్టీలో ఉంటుంది. అలాగే అపోజిషన్ పార్టీలో ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం కూడా రూలింగ్ పార్టీ చేస్తుంటది. అందులో ఉన్న కోవట్లు మనం అంటాం చూడ, పొలిటికల్ కోవట్లు. పార్టీలో కోవట్లు అయితే సహజం. అట్లనే ఈ బ్యూరోక్రాట్స్ లో కూడా కోవట్లు ఉంటారు కాబట్టి ఆ కోవట్లను కంట్రోల్ చేసుకోవాల్సి, గుర్తించి అతన్ని అక్కడి నుంచి తప్పించాలి, లేకపోతే అతనికి ఆ ప్రయారిటీ ఉన్న శాఖ అంటే ఆ పని ఆ టాస్క్ను అతనికి ఇవ్వకుండా చేయాలి. ఇలా చేయకపోతే మాత్రం ఏ ప్రభుత్వానికైనా ఈ ప్రభుత్వానికి సంబంధించిన నిర్ణయాలు, కీలక నిర్ణయాలు అపోజిషన్ పార్టీకి వెళ్ళడం అంటే అది ఒక రకమైన ఆ ప్రభుత్వానికి కొంత ఇబ్బంది చెప్పొచ్చు. కేవలం ఈ హిల్టప్ పాలసీ అంటే హైదరాబాదు ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ స్కీమ్ కంటే ముందు గతంలో కూడా 2-3 ఇన్సిడెంట్స్ ఇలానే జరిగాయి. నిజానికి క్యాబినెట్ సమావేశం కూడా చాలాసార్లు ఈ విషయం పైన డిస్కషన్ జరిగిందని కూడా కొంతమంది మంత్రులు అంటుంటారు. అయితే ఈ బోనస్ సన్న బియ్యానికి అంటే సన్న వడ్లకు బోనస్ ఇవ్వాలనేది కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో పెట్టింది. అది 1 year బ్యాక్ ఇంప్లిమెంట్ చేయాలని ఒక నిర్ణయం తీసుకుంటున్నారు, డిస్కస్ చేస్తున్న సమయంలోనే హరీష్ రావు సన్న వడ్లకు మీరు బోనస్ ప్రకటించాలి అంటూ ఆయన 2 రోజుల ముందే స్టేట్మెంట్ ఇచ్చిండు. కాంగ్రెస్ ప్రభుత్వం తన హామీలు ఏం చేస్తుంది, సన్న వడ్లకు బోనస్ ఇస్తున్నారు కదా, ఎందుకు ఇయ్యరు, 500 బోనస్ ఎప్పుడు ఇస్తారు అని ఆయన మాట్లాడాడు. ఆయన మాట్లాడడానికి ముందుగానే 2 రోజులు 4-5 రోజుల ముందుగానే బోనస్ సన్న వడ్లు ఎంత దిగుబడి రావచ్చు, మనం ఎంతమంది రైతులు దీని మీద బెనిఫిట్ పొందుతారు, ఎంత అమౌంట్ మనం ఇవ్వాల్సి ఉంటుంది, ఈ విషయాలన్నీ కూడా ప్రభుత్వంలో ఇంటర్నల్గా డిస్కస్ చేస్తున్నదట. డిస్కస్ చేస్తున్న సమయంలోనే ఆయనకు ఆ సమాచారాన్ని ఎవరిచ్చారా, లేకపోతే ఆయన ఊహించాడా, లేకపోతే యాదృచ్ఛికంగానే అలా చేశాడు. సాధ్యం కాదు ఊహించడం, అయితే 48 గంటల ముందు అయితే ఊహించడం అసాధ్యం. ఆ విధంగా ఆయన అప్పుడే వాళ్ళకు ప్రభుత్వంలో చాలా మందికి ఈ విషయం మీద డౌట్ వచ్చింది. అరే మనం డిస్కస్ చేసుకున్న టైంలోనే హరీష్ రావు దీన్ని స్టేట్మెంట్ ఇవ్వడం ఏంది, కాబట్టి ఎవరెవరు దీన్ని లీకేస్తున్నారు అని 1 year బ్యాకే ఈ రకమైన డిస్కషన్ ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వంలో లీక్ వీరులు అంటే
సమాచారాన్ని యాదృచ్ఛికంగా తెలవడం వేరు, బయట మీడియా రూపంలో అధికారులు చెప్పడము, లేకపోతే ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించడం, మంత్రులు ప్రకటించడం, ఆ మార్గాల ద్వారా బయటకు వస్తే పర్లేదు, కానీ అధికారులు చేరవేస్తున్నారు అనే విషయం అయితే ప్రభుత్వానికి కొంత ఇబ్బందే. ఇది క్యాబినెట్ సమావేశం జరుగుతుంటుంది. క్యాబినెట్లో చాలా కీలకమైన అంశాలు కూడా కొన్ని బయటికి చెప్పకుండా ప్రతిపాదన దశలో కూడా ఉంటాయి. కానీ అలాంటి అంశాలు కూడా బయటకు వస్తున్నాయి అనేది కూడా ప్రచారంలో ఉంది. గతంలో కేసీఆర్ గారు కూడా ఆయన సర్కారు ఉన్నప్పుడు కూడా ఇదే మాట చెప్పారు. మేము అసలు ప్రతిపాదన దశలో ఉన్నప్పుడు ఒక పేపర్ వార్త రాసింది ఎలా వెళ్తుందని కూడా సేమ్ ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితి ఉన్నది కొన్ని పాలసీల విషయంలో అనేది. సతీష్, మనం ముందే మాట్లాడుకున్నాం, ప్రభుత్వంలో ఏ పార్టీ రూలింగ్లో ఉంటే ఆ పార్టీకి మద్దతుదారులు ఉంటారు, దాన్ని వ్యతిరేకించే అధికారులు కూడా ఉంటారు. అలాగనే కొంతమంది మంత్రులు, అంటే బీఆర్ఎస్లో మంత్రులు అంత పెద్ద సంఖ్యలో ఉండకపోవచ్చు, అంటే ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకించే వాళ్ళు ఉన్నా కానీ మనసులో దాచుకునే వాళ్ళు ఉంటారు, కానీ బయటికి చెప్పుకునే వాళ్ళు అయితే చాలా తక్కువ, ఒకటి ఇద్దరు ఉన్నట్టు అప్పట్లో డిస్కషన్ ఉండేది. కానీ ఇప్పుడు క్యాబినెట్లో జరిగే నిర్ణయాలు బయటకు వచ్చేది రెండే మార్గాలు. ఒకటి అధికారుల ద్వారా వెళ్ళాలి, లేకపోతే మంత్రుల ద్వారా వెళ్ళాలి. నిజానికి ప్రభుత్వంలో విషయాలపై డిస్కస్ చేసేటప్పుడు, అంటే డిపార్ట్మెంట్ విషయాలు క్యాబినెట్లో డిస్కస్ జరిగేటప్పుడు అధికారులు ఉంటారు, ఆ సంబంధిత శాఖ అధికారి ఖచ్చితంగా ఉంటాడు. ఆ శాఖ అధికారితో పాటు ఆయనకు సపోర్టింగ్గా కూడా కొంతమంది ఆఫీసర్లు ఉంటారు. వాళ్ళంతా కూడా ఏదైనా మంత్రులకు డౌట్స్ వస్తే వెంటనే క్లారిఫై చేయడానికి ఉంటారు. అంటే ఆ విషయాలు బయటికి వెళ్తాయి, అంటే ఒక శాఖకు సంబంధించిన విషయం బయటికి వెళ్తుంది అంటే ఆ శాఖకు సంబంధించిన అధికారుల ద్వారా, లేకపోతే సీఎం అధికారులు, లేకపోతే G8 అధికారులు ద్వారానే బయటికి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. లేదు అంటే మంత్రులు, మిగతా మంత్రివర్గ సహచరులు ఎవరెవరో తనకి ఇష్టం లేని విషయాన్ని అపోజిషన్లకు చేరవేసి దాన్ని అలా ఆటంకపరచాలి, లేకపోతే అడ్డుకోవాలనే ప్రయత్నంలో కూడా చెప్పే అవకాశం ఉంటుంది. కానీ రాజకీయ అంశాలు డిస్కస్ చేసేటప్పుడు అధికారులందరినీ కూడా, అంటే ముందు ప్రతి క్యాబినెట్ సమావేశంలో అంటే పాలనా విషయాలపైన, అడ్మినిస్ట్రేషన్ ఇష్యూస్ పైన మాత్రం అధికారుల ద్వారా అధికారులు ఉన్నప్పుడు మాత్రమే మాట్లాడుకుంటారు. ఏదైనా పొలిటికల్ ఇష్యూస్ ఉన్నప్పుడు అధికారులందరినీ కూడా బయటకు పంపించి కేవలం అలాంటి జరుగుతుందా పర్సనల్ మాట్లాడేటప్పుడు పొలిటికల్ ఇష్యూస్ అన్నీ కూడా అధికారులను దాదాపుగా ఎక్కువ సమయంలో మాత్రం అధికారులను బయటికి పంపించిన తర్వాతనే ఓపెన్గా మాట్లాడుకునే కల్చర్ అయితే ఈ కాంగ్రెస్ సర్కార్లో ఉందనేది మంత్రులు అంటారు. కానీ బీఆర్ఎస్ హయాంలో మంత్రుల ఒపీనియన్ తీసుకునే లేదు, అధికారులు కూడా చెప్పే ఛాన్స్ లేదు, క్యాబినెట్ సమావేశం రావడం, అప్పటి సీఎం కేసీఆర్ చెప్పింది వినడం, వెళ్ళిపోయే పరిస్థితి ఉండేది. కానీ అలా ఇప్పుడున్న కొంత ట్రాన్స్పరెన్సీ ఉన్నదని మాత్రం అధికారులు చెప్తుంటారు, ఐఏఎస్ అధికారులు చెప్తుంటారు, మంత్రులు కూడా చెప్తుంటారు. కొత్త మంత్రులకు అలాగే ఇంకా కొంతమంది మంత్రులకు అసలు పట్టు లేదు, ఇంకా శాఖాపరమైన పట్టు లేదు. అలాగే కొంతమంది అసలు అధికారులు అయితే మాత్రం మంత్రులు చెప్పినా వినట్లేదు, వాళ్ళ సొంత నిర్ణయాలు తీసుకుంటారు. కొన్ని సందర్భాల్లో మంత్రులకు తెలియకుండానే కొన్ని ఫైళ్ళ మీద సంతకాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అనేది కూడా విమర్శ. అవును, ఉన్నది. ఇది నిజానికి ఏంటంటే మంత్రి అయితే బయటికి చెప్పుకోలేడు, ఎందుకంటే కొంత అది ఆయనే అంటే ఆయన లోపాన్ని ఆయన బయటకు చెప్పుకొని కొంత ఇబ్బంది పడవలసిన పరిస్థితి. కానీ ఇంటర్నల్గా మాత్రం చాలామంది అధికారులు మంత్రుల మాట వినట్లేదు. ఒక్కరో ఇద్దరో ముగ్గురు మంత్రులు తప్ప మిగతా మెజార్టీ శాఖకు సంబంధించిన మంత్రులు, ఆ శాఖ పరిధిలోని అధికారుల మధ్య కోఆర్డినేషన్ లేదు. అధికారి ఒకటి చెప్తే మంత్రి ఒకటి, అంటే మంత్రి ఒకటి చెప్తే అధికారి ఒకటి చేసిన సందర్భాలు ఉన్నాయి అంటున్నారు. కానీ కొంత దీనికి కారణం ఏంటి సతీష్ అంటే, ఆ శాఖ మంత్రికి ఆ శాఖకు సంబంధించిన అంశాలపైన అవగాహన లేకపోవడం ఒకటి. అవగాహన ఎవరికి ఉండదు. ఎవరు రాగానే అందరు ఫస్ట్ ఆయన పొలిటికల్ కెరీర్ స్టార్ట్ కాగానే ఆ శాఖ మీద ఎట్లా తెలుస్తుంది? ఆ శాఖ బాధ్యతలు అప్పచెప్పిన తర్వాత ఆ శాఖలో ఏం జరుగుతుంది, ఆ శాఖలో అసలు ఏమేమి స్కీమ్స్ ఉన్నాయి, ఆ శాఖకు సంబంధించిన కార్యాలయం ఏంటిది, ఆ శాఖలో సిబ్బంది ఎక్కడ ఉంటారు, జిల్లా ఆఫీస్ ఏం పనిచేస్తుంది, డివిజన్ ఆఫీస్ ఏం పనిచేస్తుంది, అదేవిధంగా HOD డిపార్ట్మెంట్కి సంబంధించిన సెక్రటరీగా మన కమిషనరేట్ కానీ డైరెక్టరేట్ కానీ ఏం పనిచేస్తుంది, ఇక్కడ ఉన్న సెక్రటరేట్లో ఉన్న ఆ శాఖకు సంబంధించిన స్టాఫ్ కానీ అందులో ఎంతమంది ఆఫీసర్లు ఉంటారు, అలాగే ఎంతమంది సెక్రటరీలు పనిచేస్తారు, ఇటువంటి అంశాలు అన్నిటిపైన కూడా మంత్రులు స్టడీ చేయాల్సిన అవసరం ఉంటుంది. లేకుండా కేవలం అధికారులు తీసుకొచ్చిన ఫైల్స్ మీద సంతకం చేస్తే మాత్రం అది ఆ శాఖ మంత్రిది ఫెయిల్యూర్ తప్ప అధికారులు అనలేదు. ఒకవేళ అంత పట్టున్న అధికారులు
అంత పట్టున్న మంత్రులు ఉన్నారు అనుకోండి, ఆ శాఖ మీద పూర్తి గిప్పున్న మంత్రి ఉంటే అధికారులు ఏదైనా నెగిటివ్ చెప్పినా కానీ వెంటనే క్వశ్చన్ చేసే అవకాశం ఉంటుంది. అంటే సబ్జెక్ట్ ఉంటే ఆ శాఖ మీద పూర్తి అవగాహన ఉంటే క్వశ్చన్ చేస్తాడు. ఇది ఎందుకు చేస్తున్నావా, ఇది తప్పు, పో నేను చెప్పింది చెయ్యని ఆ మంత్రి గట్టిగా చెప్తే అధికారులు కూడా వింటారు. ఒకవేళ వినని అధికారులు ఉంటే ఫైనల్ అథారిటీ మంత్రి. కాబట్టి ఇక్కడ ఈ మేజర్ ఏంటంటే అధికారులపై పట్టు లేకపోవడము అంటే మంత్రుల ఫెయిల్యూర్ అనుకోవచ్చు. నెక్స్ట్ కొంతమంది అధికారులు పై స్థాయిన అంటే మంత్రి కంటే పై ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి చెప్తున్నాడు అనే కారణంతో కూడా కొంతమంది అధికారులు మంత్రులను పక్కదారి పెట్టించి సైలెన్స్ చేసి వీళ్ళు ఫైల్ క్లియర్ చేస్తున్నారు. అది నిజానికి ముఖ్యమంత్రి చెప్పిండా, లేకపోతే ముఖ్యమంత్రి కార్యాలయం చెప్పిందా, లేకపోతే ఈ అధికారే నన్ను తప్పుదోవ పట్టిస్తున్నా అనేది గుర్తించి చేయాల్సిన బాధ్యత మంత్రిది ఉంటుంది. లేకపోతే ఆ మంత్రి ఇంతకాలం కూడా ఆ శాఖలో పట్టు రాకుండానే మౌనంగా ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. సహాయ నిరాకరణ అనే ఒక అంశం కూడా ఈ మధ్యలో వార్తలు వస్తుంది. కొంత ప్రభుత్వానికి చెడ్డ పేరు రావాలనో, లేకపోతే ఈ సర్కారు పాలనా తీరు అడ్మినిస్ట్రేషన్ సరిగా నచ్చకనో, ఏదో రకంగా మాత్రం పాలసీల రూపకల్పన విషయంలో కొన్ని తప్పులున్నా చెప్పకపోవడం, అలాగే ఫైళ్ళ విషయంలో కానీ ఏ విషయంలో కూడా ఎక్కడో తప్పు జరిగేలాగా అధికారులు కూడా ఇలా ఇక్కడ ఉంటుంది, ఇది చేస్తే బాగుంటుందనే ధోరణి పక్కకు పెట్టి జరగాల్సింది ఏదో జరగని, తప్పు జరిగినా పర్లేదు నాకేమొద్దు, నెగిటివిటీ వచ్చేలాగా ఒక బ్యాడ్ ప్రమోషన్ లాగా వచ్చేలాగా అయితే మాత్రం సహాయ నిరాకరణ అయితే కనిపిస్తూ ఉంది అనేది. అంటే నిజానికి బ్యూరోక్రాట్స్ అనేది వాళ్ళ పై బాస్ అంటే మంత్రి కానీ ఆ పై బాస్ సీఎం కానీ చెప్పినట్టు తప్పక వినాలి. కొంతమంది ఇష్టం లేకపోతే తమ యొక్క అయిష్టతను ఆ ఫైల్ మీద రాయాలి. కానీ సహాయ నిరాకరణ జరుగుతుంది అంటే అది పెద్దగా నా దృష్టికి అయితే రాలేదు. కానీ కొన్ని శాఖలు మాత్రం అది ఉన్నట్టు కనబడుతుంది. అంటే వాళ్ళకి ఇష్టం లేదు, పలానా పని చేయడానికి ఇష్టం లేదు అనేది ఉంటే వాళ్ళు వెంటనే వెళ్ళిపోమని కూడా చెప్పే ఛాన్స్ ఉంటుంది. అంటే ఆ శాఖ మీద నీకు ఇష్టం లేకపోతే నువ్వు వెళ్ళిపో, వేరే సెక్రటరీని పెట్టుకుంటా అని మంత్రులు అనొచ్చు. అయితే సహాయ నిరాకరణ కంటే కూడా ప్రభుత్వంపై నెగిటివ్ చేయాలి అనే ఆలోచనలో కూడా ప్రభుత్వంపై నెగిటివ్ చేయాలి అంటే ఇప్పుడు నెగిటివ్ అంటే హిల్టప్ పాలసీ కానీ, రైతులకు సన్నౌట్లకు బోనస్ ఇవ్వడం కానీ, ఇటువంటి అంత గతంలో కూడా 2-3 ఇన్సిడెంట్లు జరిగినాయి. అంటే ప్రభుత్వాన్ని ఒక అధికారులు ఏదైనా చేయగలుగుతాడు. తనకు చేతికి వచ్చే ఫైల్ను పాజిటివ్ చేయొచ్చు, నెగిటివ్ చేయొచ్చు. అంటే ఆ అధికారికి ఉన్న సమర్థత మేరకు అది ఉంటుంది. ముఖ్యమంత్రి చెప్పిండు, సీఎం మంత్రులు చెప్పారు కాబట్టి ఖచ్చితంగా ముందు తీసుకెళ్ళాలంటే అతను ఎటువంటి కొర్రీలు లేకుండా ఫైల్ని క్లియర్ చేసి ముందు పెట్టచ్చు. లేదు ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలి అనే ఆలోచనలో అతనికి ఉంటే, అంటే ఈ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలి, దిగిపోయిన ప్రభుత్వానికి పాజిటివ్ చేయాలి అనుకుంటే అతను ఇలా లీక్లు ఇవ్వడమో కానీ, లేకపోతే దాని మీద ఫైల్ మీద నెగిటివ్ రాయడమో కానీ, అలా కాకుండా దాని మీద మళ్ళీ క్లారిఫికేషన్ కంటూ కూడా వెనక్కి పంపడం కానీ ఇలాంటిది మాత్రం జరుగుతుంది. అయితే ప్రధానంగా ఇటువంటి ఆఫీసర్లను ఈ ప్రభుత్వం గుర్తించట్లేదు అనేది మాత్రం ఒక టాక్ ఉంది. అంటే ప్రజలకు కావాల్సిన ఫైల్స్ దాన్ని వారాల కొద్దీ, రోజుల కొద్దీ, నెలల కొద్దీ పరిశీలన పేరుతో అట్లే పెట్టుకుంటున్నారు అనేది చాలామంది మంత్రులు ఉన్నారు. దీన్ని గుర్తించాలి. ఎందుకు ఈ ఫైలు ఇన్ని రోజులు ఇక్కడ ఆగింది, 2 రోజులు 3 రోజుల కంటే ఎందుకు ఆగింది అనే ఒక క్లారిఫికేషన్ ఫాలో అప్ కూడా వాళ్ళకు ఉండాలి, మినిస్టర్లకు ఉండాలి. ఎందుకు ఆగింది అనేది వాళ్ళు క్రాస్ చెక్ చేస్తే ఇటువంటి దాన్ని చెక్ పెట్టచ్చు. అయినా కానీ ఆ ఫైల్ మీద అతనికి డిసిడెంట్ అంటే ఒకవేళ కింది స్థాయి నుంచి, అంటే ఒక ఫైల్ ఎట్లా వస్తుంది, కింది నుంచి డైరెక్టరేట్ నుంచి సెక్రటరీకి వస్తుంది, లేకపోతే కింది స్థాయి నుంచి ప్రపోజల్ వస్తున్నప్పుడు దాని మీద ఆ కన్సర్న్ సెక్రటరీకి అయిష్టత ఉందనుకో, రూల్స్కి వ్యతిరేకంగా ఉందనుకో, ఆ ఫైల్ మీద రాయొచ్చు. కానీ ఆ ఫైల్ మీద తుది నిర్ణయం ఆ శాఖ మంత్రిదే ఉంటుంది. ఏదన్నా మేజర్ పాలసీ డిసిషన్ కావాలనుకున్నప్పుడు క్యాబినెట్కి వెళ్ళడము, సీఎం నిర్ణయానికి వెళ్ళడం జరుగుతుంటుంది. కానీ మెజార్టీగా మంత్రి నిర్ణయమే ఫైనల్ అవుతుంది ఆ శాఖలో. సెక్రటరియట్లో కొందరు మంత్రులు మాత్రం పక్క శాఖల్లో తలదూర్చున్నారు. వాళ్ళ శాఖల్లో వాళ్ళ సొంత ఆ శాఖ మంత్రికి సంబంధం లేకుండా సమావేశాలు నిర్వహించడం, కొన్ని నిర్ణయాలు తీసుకోవడం, సమాచార సేకరణ కూడా చేస్తున్నారు. తద్వారా ఆ శాఖ మంత్రిని డామినేట్ చేసేలాగా కొంతమంది చేస్తున్నారు. నిజమేనా? నిజానికి సతీష్, ఇది రాజకీయ పార్టీ యొక్క పరిస్థితులను బట్టి ఇలాంటి వ్యవహారాలు ఉంటుంటాయి. మంత్రులు బీఆర్ఎస్ పార్టీని బట్టి బీఆర్ఎస్ హయాంలో ఏంటంటే ఆ శాఖలో ఏం జరుగుతుంది అనేది తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేదు. ఎందుకంటే అలాంటి వాతావరణం అంత
ఫ్లెక్సిబిలిటీ వాతావరణం బీఆర్ఎస్ సర్కార్లో లేదు. కానీ ఈ సర్కార్లో కొంతమంది మంత్రులు కొంత అతి జోక్యం చేసుకుంటున్నారు అనేది మాత్రం ఉంది. మంత్రులు అంటే ఇప్పుడు ఒక మంత్రి తన శాఖతో పాటు మిగతా శాఖలకు సంబంధించిన విషయాలు ఏం జరుగుతున్నాయి తెలుసుకోవడం, ఆ అధికారులకు వీళ్ళు మౌఖికంగా ఆదేశాలు ఇవ్వడం, ఆదేశాలు ఇచ్చి వెంటనే ఈ ఫైల్ క్లియర్ చేయని చెప్పడం. కానీ తీరా ఆ శాఖకు సంబంధించిన సొంత మంత్రికి ఈ విషయాలు తెలియకుండా జాగ్రత్త పడుతున్నారు. అంటే దీని వెనకాల ఎవరైతే జోక్యం చేసుకుంటున్న మంత్రి సొంత ఇంట్రెస్ట్ అని ఉంటుంది, లేకపోతే ఆ సొంత శాఖ ఆ సంబంధిత శాఖ మంత్రిని కొంత ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయాలనే ఆలోచన ఉండొచ్చు. ఇలాంటి కొన్ని కార్యక్రమాలు మాత్రం ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నది. అయితే నిజానికి కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇలా ఉండడానికి ఏంటంటే మొదటి నుంచి కూడా కొంత ప్రజాస్వామ్యం అంతర్గత డెమోక్రసీ ఎక్కువగా అనేది మొదటి నుంచి అంటారు కాబట్టి ఇలా ఉంటుంటుంది. అయినా కానీ కొన్ని ఇష్యూలో ఉన్న కానీ పెద్దగా దీన్ని కనబడట్లేదు. కొన్ని శాఖలో మాత్రం ఈ పరిస్థితి ఉంది. ఆ జిల్లాలో మంత్రులు ఉంటారు, కానీ ఇన్ఛార్జ్ మంత్రులు వాళ్ళను మొత్తం కూడా డామినేట్ చేసేలాగా చేస్తున్నారు. అసలు నిర్ణయాలు కూడా వాళ్ళే తీసుకుంటున్నారు. రీసెంట్గా మేడారం సంబంధించిన ఏదైతే అక్కడ అభివృద్ధి పనుల విషయంలో మాత్రం అక్కడ స్థానికంగా ఉన్న జిల్లా మంత్రుల కంటే ఎక్కువగా కూడా ఇన్ఛార్జ్ మంత్రి మొత్తం కూడా టేకప్ చేశారని కూడా బాగా విమర్శలు వచ్చాయి. నిజంగా ఈ ప్రాసెస్ కరెక్టేనా? జిల్లా మంత్రులను కాదని ఇన్ఛార్జ్ మంత్రులకు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా ఏం మెసేజ్ వెళ్తుంది? సతీష్, ఈ ఇన్ఛార్జ్ మంత్రుల అనే కల్చరు ఉమ్మడి రాష్ట్రం నుంచి కూడా ఉన్నది. ఇన్ఛార్జి మంత్రులు ఎందుకు పెడతారంటే రాజకీయంగా ఓకే ఒక పలానా జిల్లా ఉందనుకోండి, ఉదాహరణకి మనం ఒక కరీంనగర్ జిల్లా తీసుకుందాం. కరీంనగర్ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలందరినీ కూడా కోఆర్డినేట్ చేయాలి, లేకపోతే అక్కడ ఉన్న పొలిటీషియన్లందరినీ కూడా కోఆర్డినేట్ చేయాలి, ప్రభుత్వం సంబంధించిన ఆలోచనలు చెప్పాలి, లేకపోతే స్కీమ్లు ఇంప్లిమెంట్ చేయాలి, ఇదంతా చేయాలి. ఇదంతా ఎవరు చేయాలి? ఆ జిల్లా మంత్రికే ఇచ్చారనుకోండి. ఓకే, ఆ జిల్లా మంత్రికి ఆ జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలకు పొసగదు. ఎందుకంటే రాజకీయంగా విభేదాలు ఉండొచ్చు, లేకపోతే ఆ జిల్లాలో ఇంకో మంత్రి ఉండొచ్చు, ఒక్కటే మంత్రి ఉండకపోతే ఆ మంత్రుల మధ్య ఒకరికి పూర్తి అధికారం ఇచ్చారనుకో, ఆ మంత్రికి ఆ జిల్లాలో ఎందుకు ఇచ్చినావు, నేను సీనియర్ను, నేను పోయి ఆ జూనియర్ మంత్రి దగ్గరికి పోతానా, పోనీ ఈయనకు వ్యతిరేకించే ఎమ్మెల్యేలు కూడా ఆ జిల్లాలో ఉండొచ్చు. ఓకే, అంటే నేను అనేది ఇన్ఛార్జి మంత్రులు అంటే ఆ జిల్లా మంత్రులకే ఆ జిల్లాకు సంబంధించిన పాలనా అంశాలపైన కానీ రాజకీయ అంశాలపైన కానీ నిర్ణయం తీసుకునే అధికారం ఇస్తే రాజకీయంగా కొన్ని ఇబ్బందులు వస్తాయి. ఓకే, ఆ ఉద్దేశంతోనే ఉమ్మడి రాష్ట్రం నుంచి కూడా ఈ ఇన్ఛార్జీల మంత్రుల సిస్టమ్ అనేది ఉంది. అంటే వేరే సంబంధించిన జిల్లా మంత్రికి ఆ జిల్లా బాధ్యతలు అప్పచెప్పారనుకో, ఇన్ఛార్జి బాధ్యతలు అప్పచెప్తే అతను వెళ్ళి అందరితో కోఆర్డినేట్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. అదేవిధంగా ఇన్ఛార్జి మంత్రి అన్నప్పుడు కొంత అందరినీ కూడా చనువుగా మాట్లాడతాడు. ప్రతి ఒక్క లీడర్ కూడా, గ్రామ స్థాయి లీడర్, మండల స్థాయి లీడర్ కూడా ఇన్ఛార్జి మంత్రి దగ్గరికి పోయి చెప్పుకునే ఒక వెసులుబాటు ఉంటుందనే ఉద్దేశంతోనే ఇన్ఛార్జి మంత్రుల యొక్క సిస్టాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో ఇలా ఇన్ఛార్జీల మంత్రులు లేదు, కానీ ఆ జిల్లాలో ఎవరో కొంత రాజకీయంగా పట్టున్న మంత్రికే పూర్తి బాధ్యతలు ఇచ్చేవాళ్ళు. దానివల్ల కొన్ని నష్టాలు వచ్చినాయి, కొన్ని లాభాలు కూడా వచ్చినాయి. సరే, ఇప్పుడున్న సిస్టమే అంత మంచిగా ఉంటుందంటే మెజారిటీ మంది లీడర్లకు అదొక అంటే ఫ్లెక్సిబిలిటీ, ఎమ్మెల్యేలకు ప్లస్ పోయి నాకు ఈ పని కావాలి, నా నియోజకవర్గంలో ఈ పని కావాలి అని ఆ ఇన్ఛార్జి మంత్రికి చెప్తే అతను ఆ కన్సర్న్ మంత్రికి చెప్పడమో సీఎంకి చెప్పడమో ఛాన్స్ ఉంటుంది. అలానే ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ విషయంలో కాకుండా రాజకీయ అంశాలు కూడా ఉంటాయి. నాకు పలానా ఎమ్మెల్యేతో ఇబ్బంది ఉంది, పోనీ నేను ఆ ఎమ్మెల్యేని గెలిపించడానికి కష్టపడ్డా, ఇప్పుడు నన్ను పట్టించుకోవట్లేదు, కాబట్టి మీరు చెప్పుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ఇన్ఛార్జీల మంత్రుల యొక్క సిస్టమ్ తీసుకొచ్చారు. సరే, వరంగల్ సంబంధించిన ఇన్సిడెంట్, మేడారం సంబంధించిన ఇన్సిడెంట్లో కూడా ఆ రోజు జరిగిన దాంట్లో రెండు భిన్నమైన వాదనలు ఉన్నాయి. త్వరితగతిన పనులు పూర్తి చేయాలి, మేడారం సమ్మక్క సారలమ్మ గద్దెలు నిర్మించాలనే ఉద్దేశంతోనే అప్పుడు ఇన్ఛార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ప్రియారిటీ ఇచ్చిర్రు అనే దాన్ని కొంతమంది చెప్తున్నారు. అయితే నా శాఖకు సంబంధించిన కూడా కొంత నాకు సమాచారం ఇచ్చి ఉంటే బాగుండేదని కూడా ఆ రోజు కొండ సురేఖ కొంత అభ్యంతరం చెప్పింది. మొత్తం దానికి ఏదో పులి స్టాప్ పడిపోయింది. ఇన్ఛార్జి మంత్రుల యొక్క సిస్టమ్ వల్ల కాంగ్రెస్ సర్కార్ అంటే కాంగ్రెస్లోని అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ లాభాలు ఉన్నాయనేది మాత్రం అందరు అంటుంటారు. అయితే కొన్ని జిల్లాలో ఇన్ఛార్జి మంత్రులు కూడా ఇబ్బంది పడుతున్నది ఉన్నాయి, వాళ్ళే పడుతున్నారు, ఇన్ఛార్జ్ మంత్రులే ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే
ఆ జిల్లాలో హేమాహేములు ఉంటారు, 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్ళు ఉంటారు, ఓకే. సీనియర్లు అంటే మంత్రులు ఉంటారు. ఆ సీనియర్ మంత్రులు ఉన్న జిల్లాలు, సీనియర్ ఎమ్మెల్యేలు ఉన్న జిల్లాలకు పోయి ఈ జూనియర్ మంత్రులు ఇన్ఛార్జి మంత్రులుగా పోయి వాళ్ళ దగ్గర ఏం చెప్పలేక అక్కడ ఉన్న పంచాయతీలు కానీ అక్కడ ఉన్న నిధులు కానీ ఏం చెప్పలేకపోతున్నారు. ఆ ఇన్ఛార్జి మంత్రులు కూడా చాలామంది ఇబ్బంది పడుతున్న పరిస్థితులు ఈ రకంగా ఉన్నాయి. అంటే ఇన్ఛార్జి మంత్రులు ఉన్నారంటే కొంత గౌరవం ఇవ్వాలి. ఏది ఆ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ సీనియర్ నా జూనియర్ పక్కన పెట్టి ముఖ్యమంత్రి ఇన్ఛార్జి మంత్రి ఎందుకు వేసాడు అంటే నేరుగా ఆ జిల్లాకు సంబంధించిన రాజకీయ అంశాలు కానీ పాలనా అంశాలు నాకు తెలుస్తాయి, ఆ ఇన్ఛార్జి మంత్రి ద్వారా తెలుసుకునే అవకాశం ఉంటుంది, A to Z తెలుసుకునే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతోనే ఇన్ఛార్జ్ మంత్రులు వేసారు. కాబట్టి ఇష్టం ఉన్నా లేకున్నా ఆ సీనియర్ మంత్రులు అయినా కూడా జూనియర్ ఇన్ఛార్జ్ మంత్రికి సహకరించాల్సిందే. సార్ మన టాపిక్ సంబంధం లేకుండా ఒక క్వశ్చన్ అయితే అడుగుతాను. క్యాబినెట్లో భారీ ప్రక్షాళన ఉండబోతుంది, చాలామంది మంత్రులను అయితే మార్చబోతున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. PCC అధ్యక్షుని కూడా మంత్రి చేయబోతున్నారు, అలాగే ఉన్న మంత్రులు కూడా కొంతమందికి AICC పోస్టులు కూడా ఇవ్వబోతున్నారు. మొత్తానికి ప్రక్షాళన అయితే భారీ స్థాయిలో కొంతమంది ఒక 4 నుండి 5 మంత్రిత్వ శాఖలు కూడా జరగబోతున్నట్టు కూడా వార్తలు అయితే మాత్రం వినిపిస్తున్నాయి. నిజమే సతీష్, కాంగ్రెస్ సర్కారు ఇప్పుడు దాదాపు December 7తో 2 years కంప్లీట్ అయిపోతుంది. చాలామంది మంత్రులకు అవకాశం అంటే చాలామంది ఎమ్మెల్యేలకు మంత్రులు కావాలని కోరిక ఉంది. మనకున్న రాజ్యాంగం ప్రకారం మనకు ఉన్న ఎమ్మెల్యేల్లో 13% మాత్రమే మంత్రులు చేసుకునే అవకాశం ఉంది. అంటే మనకు 18 మంది మంత్రులు వస్తారు, సీఎంతో కలిపి 18. కానీ అందరినీ మంత్రులు చేయలేరు కదా, కొంతమందిని ప్రియారిటీ అంటే కొంతమందిని ముందు వరుసలు తీసుకున్నారు, కొంతమందిని తర్వాత వరుసలు తీసుకుంటామని అప్పట్లో ఎలక్షన్ టైంలో ఎవరైతే మంత్రి కోసం ఆశపడ్డారో వాళ్ళకు మాట ఇచ్చారు అనేది ఇప్పటికీ ఎవరెవరికి మాట ఇచ్చారో మనం కూడా తెలుసు. కాబట్టి ప్రక్షాళన ఖచ్చితంగా ఉంటుంది అనేది ఇంటర్నల్గా ఉన్న డిస్కషన్. ఎప్పుడు ఉంటుంది అంటే ఈ ఎంపీటీసీ ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు అవుతున్నాయి, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ పూర్తి అయిపోయిన తర్వాత మంత్రులను పనితీరు ఆధారంగా ఆ శాఖలో వాళ్ళు కనబరిచిన పెర్ఫార్మెన్స్ అంటే ఆ శాఖ సమస్యలు కానీ ప్రజలకు అందుబాటులో ఉండడం కానీ అక్కడ ఉన్న నిర్ణయాలు కానీ అవినీతి ఆరోపణలు కానీ ఇటువంటి విషయాలన్నీ దృష్టిలో పెట్టుకుని కొంతమంది మంత్రులు మాత్రం తీసేయడం ఖాయం అనేది మాత్రం మెజార్టీగా కాంగ్రెస్ లీడర్లు మాట్లాడుతున్నారు. మరి ఎవరిని తీస్తారు, ఎవరిని పెడతారు అనేది హైకమాండ్ ఆ రోజుకున్న రాజకీయ ఈక్వేషన్ బట్టి ఉంటుంది. కానీ మెజార్టీగా మాత్రం ఇద్దరు బీసీ అంటే బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలి కాబట్టి ఇంకా కొంతమంది బీసీలను క్యాబినెట్కి తీసుకునే అవకాశం ఉంది. ఇంకా ఓకే, ఇప్పుడు మనకు 16 మంది ఉన్నారు సీఎంతో కలిపి, ఇంకా 2 పోర్ట్ఫోలియోలు ఖాళీగా ఉన్నాయి కాబట్టి ఆ 2 బీసీలకు ఇవ్వడమా లేకపోతే ఇక్కడ ఉన్న ప్రజెంట్ ఉన్న కొంతమందిలను తొలగించి బీసీలను అకామిడేట్ చేయడమా అనేది ఆలోచన చేస్తున్నారు. బీసీలను తీసేస్తే వాళ్ళ ప్లేస్లో ఇంకో 2 బీసీలు యాడ్ అవుతాయని చెప్తున్నారు. ఇప్పుడు ఖాళీగా ఉన్న 2 బీసీలతో పాటు ఎవరైతే తీసేస్తారో అయితే తీసేసే వాళ్ళ జాబితాలో బీసీలు ఉన్నారా ఓసీలు ఉన్నారా అనేది డిఫరెంట్ నేమ్స్ వినబడుతున్నాయి. కానీ మనం బయటికి చెప్పుకోవడం కరెక్ట్ కాదు అవి నేమ్స్ను, ఇప్పుడే చెప్పడం కరెక్ట్ కాదు. కొంతమంది మాత్రం మేజర్గా చెప్పేది ఏంటంటే ఇద్దరు బీసీలను తీస్తారు, ఆ ఇద్దరు బీసీలను తీస్తే ఆ ఇద్దరు బీసీలకు సంబంధించిన వాళ్ళనే మళ్ళీ తిరిగి అకామిడేట్ చేస్తారు. అదేవిధంగా ఓసీలను తీస్తే ఓసీలను ఆ సంబంధించిన కమ్యూనిటీ వాళ్ళనే తిరిగి మళ్ళీ అకామిడేట్ చేసే అవకాశం ఉందంటున్నారు. కానీ మనం పలానా పేర్లు ABC అనేది మాత్రం చెప్పుకోవడం కరెక్ట్ కాదు. ఆ రోజుకున్న ఈక్వేషన్ బట్టి ఎవరు సరిగా పనిచేయలేరు, ఎవరిని తీస్తే ఎవరికి మళ్ళీ తిరిగి అవకాశం ఇవ్వాలనేది మాత్రం ఎప్పటికప్పుడు హైకమాండ్ ఆలోచన చేస్తుంది అంటున్నారు. అదేవిధంగా సీఎం కూడా ప్రతి మంత్రి యొక్క పెర్ఫార్మెన్స్ మీద ఏ రోజుకు ఆ రోజు, ఏ వారం ఆ వారం, ఈ వారంలో ఈ మంత్రి ఏం చేసిండు అంత అబ్జర్వేషన్ ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది సతీష్. ఎందుకంటే అది ఇంత నెట్వర్కింగ్ ఇంత టెక్నాలజీ వచ్చిన తర్వాత ఏ మంత్రి ఏం చేస్తున్నాడు, ఎటు వెళ్తున్నాడు, ఎవరిని కలుస్తున్నాడు, ఎవరితో మాట్లాడుకున్నాడు, ఎవరితోని బిజినెస్ సంబంధించిన వ్యక్తులను కలిసిండు, ఇటువంటి అన్నీ కూడా నిఘా వర్గాలు ఎప్పటికప్పుడు ప్రతి మంత్రి కదలికను సీఎంకు రిపోర్ట్ చేస్తారు. అదేవిధంగా సీఎం కూడా తనకంటూ స్పెషల్గా డిపార్ట్మెంట్లో ఏం జరుగుతుందో కూడా ఆయన తెలుసుకునే అధికారం ఉంటుంది కాబట్టి తెలుసుకుంటాడు. ఎవరిని అయితే పక్కన పెట్టాలో వాళ్ళని ఖచ్చితంగా ఈ ఎంపీటీసీ జెడ్పీసీ ఎన్నికల తర్వాత పెట్టే ఛాన్స్ ఉందంటున్నారు. దాదాపుగా మన బయట వినబడుతున్న పేర్లను మనం పెద్దగా తీసుకోవద్దు, కానీ ఈక్వేషన్ ప్రకారం మాత్రం కొంతమందిని తొలగించడం ఖాయం అనేది చెప్తున్నారు. చివరిగా 2 ఏళ్ళు అధికారం అయితే 2 ఏళ్ళు అయితే మొత్తం పూర్తి చేసుకోబోతుంది. 9 ఏళ్ళు దాదాపు 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పాలన తర్వాత కోట్లాడి కష్టపడి ఆగమైపోయి మొత్తానికి కాంగ్రెస్ పార్టీ
అధికారంలోకి వచ్చింది. కానీ ఈ 2 ఏళ్లలో ఇప్పటికే చాలా విమర్శలు వస్తున్నాయి. అనుకున్నంత ఇచ్చిన హామీలు చేయలేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరోవైపు ఇదే సందర్భంలో అధికారుల యొక్క తీరు కారణంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇటు జూబ్లీహిల్స్ ఎన్నిక కారణంగా కాస్త పాజిటివిటీ ఉన్న సందర్భంలో దీన్ని కొనసాగింపుగా విజయవంతంగా ఉన్న మైనస్లను, ప్రజల్లో ఉన్న మైనస్లను కూడా పోగొట్టుకొని పాలనా పరంగా కానీ, ప్రభుత్వ పరంగా, పార్టీ పరంగా కానీ ప్రజల్లో ఒక మంచి పేరు తెచ్చుకోవాలంటే అధికారుల పరంగా కానీ, పార్టీ పరంగా కానీ, ప్రభుత్వ పరంగా కానీ ఎలాంటి ప్రక్షాళన నిర్ణయాలు తీసుకుంటే సక్సెస్ అవుతుంది? కాంగ్రెస్ పార్టీకి దాదాపుగా హాఫ్ టెన్యూర్ అయిపోయింది అనుకోవాలి. ఎందుకంటే ఒక ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి ఇయర్ ఏదో హనీమూన్ టైం అంటారు, రెండో ఇయర్ కొంత సీరియస్గా పనిచేసిన, కానీ కాంగ్రెస్ ఇచ్చిన హామీలను, మెజార్టీ హామీలను అమలు చేయలేదనే విమర్శ అయితే ఉంది. ఏదో కొన్ని స్కీమ్స్ను అంటే ఈడ విమర్శతో పాటు బీఆర్ఎస్ అమలు చేసిన అన్ని స్కీమ్స్ను కొనసాగించింది. అలాగనే కాంగ్రెస్ ఇచ్చిన హామీల్లో ఉచిత బస్సు, ఉచిత విద్యుత్, గ్యాస్ సిలిండరు, రుణమాఫీ ఇటువంటి చేసింది. అయినా కానీ కొంత డిస్కషన్ మాత్రం ప్రజలకు ఇంకా చేయాల్సి ఉండే, నిధుల కొరత వల్ల చేయలేకపోతున్నాం అనేది మాత్రం మంత్రుల్లో ఉంది. కానీ ఇప్పటికీ అయినా ప్రభుత్వం అంటే కాంగ్రెస్ సర్కారు తను చేసిన పనులు చెప్పుకోలేకపోతుంది గట్టిగా అనే ఫీలింగ్ మాత్రం చేయకపోతే కానీ చేసిందని చెప్పుకోలేకపోతున్నారు. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఊహించిన విధంగా బీఆర్ఎస్ను ఓడించారు. దాన్ని వాళ్ళు చెప్పుకుంటున్నారా? లేదు. అసలు ఇప్పుడు రిజల్ట్ వచ్చి 14 తారీఖు, 16, 17 రోజులు అవుతుంది. దాన్ని అందరూ మర్చిపోయారు. అందరూ మర్చిపోయే విధంగా బీఆర్ఎస్ తన స్ట్రాటజీ ప్లే చేసింది. ఏదో ఒక ఇష్యూను హిల్టప్ పాలసీ అని, లేకపోతే ఈ మంత్రుల కేసులని, విద్యుత్, ఇటువంటి అంశాలన్నింటినీ తీసుకొచ్చి జూబ్లీసీ యొక్క కాంగ్రెస్ విజయాన్ని మరుగునపరిచింది. మరి ఆ విజయాన్ని ఎవరు చెప్పుకోవాలి? జనాలు ఎందుకు చెప్పుకుంటారు? జనాలు మర్చిపోతారు. కాంగ్రెస్ చెప్పుకోవాలి. కాంగ్రెస్ చెప్పుకోవాలి. బీఆర్ఎస్ వారం రోజుల క్రితమే, లేదా 15 రోజుల క్రితమే జరిగిన ఎన్నికలు ఓడిపోయింది, ఇంత హడావుడి చేస్తుంది. ఆ విషయాన్ని వాళ్ళు చెప్పుకోవాలి. అది చెప్పలేకపోతున్నారు. అలాగనే హిల్టప్ పాలసీ అసలు మేము తీసుకొచ్చింది కాదు, వాళ్ళు తీసుకొచ్చిన దాన్ని కొనసాగిస్తున్నాము చెప్పడంలో ఫెయిల్ అవుతున్నారు. ఈ ఫెయిల్ అవడానికి కారణము చాలా మంది చెప్పేది ఏంటంటే, సీఎంకు బ్యాక్ ఆఫీస్ అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బ్యాక్ ఆఫీస్ సరిగా పనిచేయట్లేదు. అంటే బ్యాక్ ఆఫీస్ అంటే ఏంటి? రేపు మనం ఏం చేయాలి అనేది ఈ రోజు నిర్ణయించుకోవాలి. ఓకే. ఒక అపోజిషన్ పార్టీ తన యాక్టివిటీ చేస్తుంటుంది. అపోజిషన్ పార్టీ ఏదైనా చేస్తుంటుంది, బురద వెళ్తుంటే అవసరం లేని నిందలు కూడా చేస్తుంటుంది. వాటిని అన్నింటినీ కూడా ఫేస్ చేయడం కోసం మనం ఏం చేయాలి, మనం దాన్ని ఎలా ఎదుర్కోవాలి అనే దానికోసం బ్యాక్ ఆఫీస్ చేయాలి. ఆ బ్యాక్ ఆఫీసులో మంత్రులు ఉండాలి, అధికారులు ఉండాలి, ఇంకా కొంతమంది పార్టీ లీడర్లు ఉండాలి. పార్టీ పరంగా పార్టీ యాక్టివిటీస్ కౌంటర్ లాగా చేస్తూ ఉండాలి. కానీ అది చేయలేకపోతున్నాము అని అందరూ అంటున్నారు. కానీ దాని ఇంప్లిమెంటేషన్ మాత్రం లేదు. ఇప్పటికైనా కాంగ్రెస్ సర్కార్ 2 years కంప్లీట్ అయిపోయింది. ఇంకా 2 years మాత్రమే ఉంది. లాస్ట్ 1 year ఎలక్షన్ ఉంటుంది. ఈ 2 yearsలో మనం ఏం చేయాలన్నది అని దానికంటే ముఖ్యము ఏ రోజుకు ఆ రోజు మనం చేస్తున్న విషయాన్ని చెప్పుకోవాలి. అపోజిషన్ చేస్తున్న విమర్శలు కానీ బురద జల్లితే ప్రయత్నం చేస్తే, ఒకవేళ నిజానికి అపోజిషన్ అంటేనే తన యొక్క ఎప్పుడు ప్రభుత్వాన్ని ఏదో ఒక అంశంతో ఇబ్బంది పెట్టడమే అపోజిషన్లో ఎవరున్నా ఇంకెక్కువ చేస్తుంది. కాబట్టి బీఆర్ఎస్ని ఎలా ఎదుర్కోవాలి అనే కోసం ఒక టీం ఏర్పాటు చేసుకోవాలి రేవంత్ రెడ్డి. ఓకే. ఆ టీం ఏర్పాటు చేసుకొని టీఆర్ఎస్ చేస్తున్న విమర్శలు కరెక్ట్ కావు, ఇది జరిగిన విషయము, ఇలా తప్పుడు ప్రచారం చేస్తున్నారు అంటూ వీళ్ళు కౌంటర్కు ప్రతి కౌంటర్ చేసే ప్రయత్నం చేయాలి. లేకపోతే మాత్రం కాంగ్రెస్ ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎంత చేసినా నెగిటివ్ అనేది పెరిగే అవకాశం ఉంటుంది. లాస్ట్గా లీక్ వీర్ల గురించి దీనికి శాశ్వత పరిష్కారం ప్రభుత్వం ఏం చేయాలి? ఒకటే సతీష్, లీక్ వీర్లు ఎవరు? ఇదే సందర్భం ఇంకోటి అడతాను. ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేదంటారు, మరి వీళ్ళని ఎలా పట్టాలి? ఇప్పుడు ఏదో వాళ్ళకు నిఘా వర్గాలు లేకపోతే ఎన్ఫోర్స్మెంట్ వీళ్ళకి ఏదో అప్పచెప్పేమని చెప్తున్నారు. కానీ ఈ లీక్ వీర్లు ఎవరున్నా కానీ గుర్తించినా కానీ వాళ్ళని కంట్రోల్ చేయడం కష్టం. ఎందుకంటే వాళ్ళని అక్కడి నుంచి తప్పించాలి. అది తప్పిస్తే తప్ప కష్టం. చేయాలి. అక్కడి నుంచి వాళ్ళని తప్పించి పక్కన పంపించాలి. మరి వాళ్ళు ఎవరు ఇప్పుడు గుర్తించినామా అని చెప్తున్నారు, కానీ భవిష్యత్తులో నిజానికి లీకు అనేది ఫుల్ స్టాప్ పడుతుందా అనేది చెప్పలేము. ఎందుకంటే ఒకటే ముందు మనం మాట్లాడుకున్నాం, 3 రకాలైన ఆఫీసర్లు ఉంటారు. ఒకటి తనకు అనుకూలమైన పార్టీకి సమాచారం ఇవ్వడం, రూలింగ్ పార్టీకి కట్టుబడి ఉండడం, 3వ నా రూల్స్ ప్రకారం నేను పోవడం. ఈ 3 ఆఫీసర్లు ఎవరో గుర్తిస్తే తప్ప లీక్ వీర్లు ఎవరు అనేది ప్రభుత్వం పసిగట్టలేకపోతుంది.
థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మొత్తంగా ఇది సీనియర్ జర్నలిస్ట్ వెంకటరాజుతో ప్రత్యేకమైన ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. చూస్తూ ఉండండి దిశ టీవీ.